5 రీసెంట్ బెస్ట్ మూవీస్ ఆన్ ఓటీటీ. సో రీసెంట్‌గా ఓటీటీలో వచ్చిన వాటిలో నాకు బెస్ట్ అనిపించిన ఒక 5 అయితే లిస్ట్ ఔట్ చేశా. సో ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూద్దాం. నంబర్ 1 పోన్ మ్యాన్. బసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్‌గా చేసిన సినిమా ఇది. బసిల్ జోసెఫ్ ఒక సినిమాతో వచ్చాడంటే ఖచ్చితంగా సినిమా హిట్ అని బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోవాలి. సింపుల్ స్టోరీస్‌తో వచ్చి భలే హిట్లు కొడుతున్నాడు. ఇంకా ఈ సినిమా కూడా తన హిట్ లిస్ట్‌లో యాడ్ అయిపోయింది. సో థియేట్రికల్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది అండ్ తెలుగులో కూడా ఉంది. సినిమా స్టోరీ ఏంటంటే మన హీరో అజేష్ ఒక జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. అంటే ఈ జాబ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా పెళ్ళి ఉంటుంది. సో వాళ్ళకి గోల్డ్ కావాల్సి ఉంటే మనోడు రెంట్కి ఇస్తాడు. సో ఒకరోజు స్టెఫీ అనే అమ్మాయి పెళ్ళికి కూడా గోల్డ్ ఇస్తాడు. లెక్క ప్రకారం పెళ్ళి అయిపోయాక గోల్డ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్టెఫీ అండ్ తన ఫ్యామిలీ గోల్డ్ ఇవ్వరు. మరి మన హీరో ఏం చేశాడనే సినిమాలో చూడాలి. గోల్డ్ ఇస్తాడు, సో వాళ్ళు తిరిగి ఇవ్వరు. సో హీరో ఎలా తిరిగి తీసుకున్నాడు? ఇంతే, ఇదే కదా. ఎంత సింపుల్గా ఉంది కదా. కానీ ఇంత సింపుల్ స్టోరీని ఒక 2 గంటలు ఎక్కడా బోర్ కొట్టకుండా తీశారు. నాకు నచ్చింది మెయిన్గా సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు. లైక్ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ని చూస్తుంటే మనం రియల్ లైఫ్లో చూసినట్టు అనిపిస్తుంది. సినిమాలో మెయిన్గా మనుషులు అవసరానికి తగ్గట్టు ఎలా మారుతున్నారని చాలా బాగా చూపించాడు. డ్రామా చాలా బాగుంటుంది సినిమాలో. దాంతోపాటు బసిల్ జోసెఫ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా సినిమా అయితే మిస్ అవ్వకుండా చూడండి. సినిమా జియో హాట్స్టార్లో తెలుగులో ఉంది. మసాలా ఏం లేదు, అందరు చూడొచ్చు. నంబర్ 2 బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు కొడుకు రాజా గౌతమ్ అండ్ బ్రహ్మానందం గారు లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. సినిమాలో వెన్నెల కిషోర్ కూడా కీ రోల్ ప్లే చేశాడు. స్టోరీ ఏంటంటే బ్రహ్మ థియేటర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా స్టేజ్ పైన ఒక ప్లే చేయాలని స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇంకా చాలా ట్రయల్స్ తర్వాత ఒక ఛాన్స్ వస్తుంది. కానీ వాళ్ళు చాలా డబ్బులు అడుగుతారు. అప్పుడు బ్రహ్మ తాత ఆనంద్ రామ్మూర్తి సీన్లోకి వస్తాడు. తను చెప్పినట్టు చేస్తే నీకు డబ్బులు ఇస్తా అంటాడు. మరి ఏం చెప్పాడు ఏంటి అనే సినిమాలో చూడాలి. చాలా సింపుల్ స్టోరీ అండ్ అంతే సింపుల్గా ఎక్కడ హడావిడి లేకుండా ఉంటుంది సినిమా. సినిమాకి మేజర్ అసెట్ బ్రహ్మానందం గారు. తన ఎక్స్ప్రెషన్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ సూపర్ అసలు. అండ్ రాజా గౌతమ్ కూడా చాలా బాగా చేశాడు. చాలా కొత్తగా కనిపించాడు సినిమాలో. మెయిన్గా సినిమాలో బ్రహ్మానందం గారు, గౌతమ్, వెన్నెల కిషోర్ ఈ ముగ్గురు కనిపిస్తే చాలు నవ్వుకుంటాం. సింపుల్గా స్టోరీ గురించి ఏం పట్టించుకోకుండా సినిమా చూడండి. ఎక్కడా బోరు కొట్టకుండా సరదాగా నవ్వుకుంటారు. సినిమా ఆహాలు ఉంది, చూసేయండి. అండ్ మసాలా ఏం లేదు. నంబర్ 3 ముఫాసా ద లయన్ కింగ్. 2019లో వచ్చిన లయన్ కింగ్కి ప్రీక్వెల్ ఇది. సో ఈ ముఫాసా ద లయన్ కింగ్ సినిమాకి మామూలుగా లేకుండా క్రేజ్ అయితే రిలీజ్ టైంలో. దానికి రీజన్ ఏంటంటే మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఒక్క మహేష్ బాబు కాదు, సినిమాలో సత్యదేవ్, బ్రహ్మానందం, ఆలీ, సో ఇలా చాలామంది యాక్టర్స్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అందువల్ల సినిమాకు ఒక రేంజ్లో హైప్ అయితే వచ్చింది. సో సినిమా స్టోరీ ఏంటంటే చిన్నప్పుడే ముఫాసా పేరెంట్స్కి దూరం అయిపోయి వేరే సింహం జాతితో బతుకుతుంటాడు. మరి ముఫాసా తిరిగి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడా, కింగ్ ఎలా అయ్యాడనే సినిమాలో చూడాలి. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది పట్టించుకోకుండా జస్ట్ స్టన్నింగ్ విజువల్స్ కోసం, తెలుగు డబ్బింగ్ కోసం చూసేయండి సినిమా. డెఫినెట్గా మనం ఏదో తెలుగు సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది. తెలుగు డబ్బింగ్ అంత బాగుంది. సో సినిమా జియో హాట్స్టార్లో ఉంది, చూసేయండి. నంబర్ 4 డ్రాగన్. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే టైటిల్తో వచ్చింది అండ్ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. బీటెక్లో 48 సప్లీస్తో మన హీరో డ్రాగన్ చాలా ఫేమస్ అయిపోతాడు. ట్విస్ట్ ఏంటంటే డిగ్రీ లేకున్నా కూడా మనోడు జాబ్ కొడతాడు. మరి ఎలా అయిందనే సినిమాలో చూడాలి. యూత్ని దృష్టిలో పెట్టుకొని తీసిన ప్రాపర్ ఎంటర్టైనర్ ఇది. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకైతే సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే సినిమాలో మెయిన్గా టచ్ చేసింది బ్యాక్లాగ్స్ గురించి. సినిమాలో డ్రామా కానీ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. మెయిన్గా రైటింగ్ అయితే చాలా బాగుంటుంది. సెటప్స్ అండ్ పే ఆఫ్స్ కూడా చాలా బాగున్నాయి సినిమాలో. సో సినిమాలో చాలా పాయింట్స్ ఉన్నాయి మనకు కనెక్ట్ అయ్యేవి. లైక్ ఇందాక చెప్పినట్టు బ్యాక్లాగ్స్, డిగ్రీ లేకపోతే జాబ్ కష్టాలు, ఇలా. డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ సినిమాలో మసాలా అయితే కొంచెం ఉంది. నంబర్ 5 ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మలయాళం థ్రిల్లర్ ఇది. తెలుగు వర్షన్ థియేటర్లో కూడా రిలీజ్ అయింది. సో సినిమా స్టోరీ ఏంటంటే సిఐ హరిశంకర్కు జ్యువెలరీ మిస్సింగ్ కేసు వస్తుంది. సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అండ్ హరిశంకర్ పర్సనల్ లైఫ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఆ స్టోరీకి. ఎలా అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే మరీ గ్రేట్గా ఉండదు, కానీ కొంచెం సస్పెన్స్తో, కొంచెం యాక్షన్తో బాగుంటుంది. దానివల్ల ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు అనిపిస్తుంది. సినిమాలో మెయిన్గా యాక్షన్ పార్ట్ అయితే బాగుంటుంది. అండ్ సినిమా స్టోరీ కూడా మల్టిపుల్ లేయర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో థ్రిల్లర్ లవర్స్ అయితే పక్కా చూడండి సినిమా. సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది అండ్ మసాలా ఏం లేదు. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ మూవీస్ బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.